వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా బాగా బరువు ఉండడము అంటే అధిక బరువు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ బరువు తగ్గడానికి అనేక రకాల డైట్స్ చేస్తూ ఉంటారు, అనేక రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అయినా కానీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. అంటే యోగా ద్వారా బరువు తగ్గితే తొందరగా తగ్గుతామా, అది పర్మనెంట్గా ఉంటుందా, అసలు ఏం చెప్తుంది? మన వర్క్ నుంచి వచ్చేసి లేట్గా తిని ఇంకా వెంటనే పడుకోవడం, తర్వాత ముఖ్యంగా విమెన్ ఆర్ మెన్, విమెన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, తర్వాత మెనోపాజ్ టైమ్, తర్వాత వర్కింగ్ విమెన్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎమోషనల్ ఈటింగ్ అన్నమాట. అంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు కూడా మనం ఈటింగ్ అనేది వేరే ఉంటుంది, ఎక్కువ తింటాం. అలాగే స్ట్రెస్ ఈటింగ్ ఉంటుంది, బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కూడా కొన్ని నిమిషాలు మనకు రిలీఫ్ కనిపించేది ఫుడ్ ద్వారానే. ఎందుకు మనం అంత ఫుడ్కి అడిక్ట్ అయి ఉన్నాము అని అంటే ఫుడ్ మనకి ఇమ్మీడియట్లీగా మనకి వెళ్తుంది. చాలామంది మేము హెర్బల్ టీస్ తీసుకుంటున్నాం అని చెప్పేసి హెర్బల్ టీస్లో హనీ ఎక్కువ తీసేసుకుంటున్నారు. హనీ మంచిది కదా, హనీ మంచిదే, కానీ మనకు దొరుకుతున్న హనీ ఎంతవరకు ప్యూర్ ఉంది? ఒకవేళ అది ప్యూర్ ఉన్నా కూడా అది అడవి నుంచి తెచ్చుకున్న, మీరు తెచ్చుకున్నది కూడా అది కూడా తీపే. స్వీట్ అనేది స్వీటే. సో ఏదో విధంగా మనకి ఎక్కువ స్వీట్ లోపలికి వెళ్ళిపోతుంది, కార్బ్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. స్ట్రెస్ ఈటింగ్లో ఎంత తింటామో అంటే ఎంత తింటున్నామో తెలీదు. ఆ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్తే ఏదైనా ఎమోషనల్గా మనం ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం తినేస్తూనే ఉంటామట. అది తింటేనే ఏదో మనకి బాగుంది అనే ఒక ఫీలింగ్. సో దీంతో మనం కంట్రోలింగ్ అనేది పోతుంది బాడీలో. నేను ఏం చెప్తానంటే యోగా ఇస్ ద న్యాచురల్. ఇప్పుడు కాదు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా, ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు థెరపీ ఉంటుంది, యోగా థెరపీ అంటాం. దాంట్లో ఏంటి, యోగా ఉంటుంది. యోగా అంటే వాళ్ళకు తగ్గట్టుగా డిజైన్ చేయబడే ఆసనాలు ఉంటాయి. వాళ్ళకి తగినంత వాళ్ళకి ఏం చెప్పాలి అంటే వాళ్ళకి ఒబేసిటీతో పాటు అదర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సపోజ్ ఏదైనా అలర్జీస్ ఉండొచ్చు, లేకపోతే బ్రాంకైటిస్, ఆస్తమా అలాంటివి ఉండొచ్చు, లేకపోతే పెయిన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేము ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది, నీ పెయిన్స్ ఉన్నాయి, నెక్ పెయిన్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం యోగా మీద ఎక్కువ ఎక్సర్సైజ్ అంటే ఆసనాల మీద కూడా ఎక్కువ మనం చేయలేము. సో దానికి థెరపటిక్ యోగా ఉంటుందన్నమాట. అంటే వీఆర్ సపోర్ట్, వాళ్ళకి ఎటువంటి కంఫర్టబుల్గా ఎఫెక్టివ్గా పనిచేసేట్టుగా సపోర్టివ్గా ప్లాన్ చేస్తాం. తర్వాత న్యాచురల్ వేలో ఏంటి అంటే థెరపీ ఏంటి అంటే మసాజ్, సెల్యులైట్ మసాజ్ అంటాం. సెల్యులైట్ మసాజ్ అంటే హెర్బల్ పౌడర్ ఉంటుంది మరి, దాన్ని తయారు చేస్తాం మనం. ఆ పౌడర్తో ఫుల్ బాడీ మసాజ్ ఇస్తాం. ఎక్కువ ఫ్యాట్ కొంతమందికి ఓన్లీ పొట్ట దగ్గర ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ హిప్స్ దగ్గర ఉండొచ్చు, చెస్ట్ దగ్గర ఉండొచ్చు, లేదా ఓవరాల్గా ఉండొచ్చు. దానిని బట్టి ప్లాన్ చేస్తాం. ఇట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డైజెస్టివ్ ప్రాబ్లం ఉండొచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉండొచ్చు. సో అవి చేసుకుంటూ అండ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. డైట్ అంటే ఆల్ ఆఫ్ సడన్గా అన్నీ మానేసేసి అసలు రైస్ తినకండి, అసలు అలా కాదు. వాళ్ళకి ఫస్ట్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా, ఫ్యాట్ ఉందా, అసలు వాళ్ళ బిఎంఐ ఏంటి, 30 అబవ్ వచ్చే బిఎంఐ, కానీ అందులో అంత ఫ్యాట్ ఉండదు, ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది, జాయింట్ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఎవరికి ఉంటుంది అని అంటే ఈ 40s దాటిన తర్వాత మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఏం చేసినా తగ్గదు, మీరు ఏం డైట్ చేసినా తగ్గదు, లేకపోతే మీరు యోగానే చేయండి, ఏం చేసినా తగ్గదు. కానీ దానికి ముందు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి దాని మీద మనం ఫోకస్ చేసి ఫ్యాట్ ఎంత ఉంది దానికి కొన్ని హెర్బల్స్ పెట్టి మనం ఆ హెర్బల్స్ వాళ్ళని ట్రైన్ చేసి మీరు ఎలా చేసుకోవాలి అనేది. అంటే థెరపీ అంటే ఏమవుతుంది అంటే యోగా ఉంటుంది, వాళ్ళకి తగినట్టుగా ఆసనాలు, ఆ ముద్రలు, ప్రాణాయామం అన్నీ. ఇంకొకటి మంచి సెల్యులైట్ మసాజ్ అనమాట, హెర్బల్ పౌడర్స్తో, ఆయిల్స్తో ఇచ్చేది, ఆ వెయిట్ రిడక్షన్ అది ఉంటుంది, అండ్ డైట్ ఉంటుంది. ఈ 3 కాంబినేషన్లో మీరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనకి ఏం పెద్దగా అనిపించదు, ఏంటి మనం చేస్తున్నాం, ఏం రిజల్ట్ లేదేంటి అని అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ 2nd మంత్ 3rd మంత్కి ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు 30 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు, 30 kgs తగ్గిన వాళ్ళు ఉన్నారు, 40 kgs తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఏం చెప్తానంటే మీరు ఒక ఇట్లా పెట్టేసుకుని 1 మంత్కి నేను ఎంత తగ్గిపోవాలి అలా చేయకండి. మీ వర్క్ మీరు చేసుకోండి, 1 గంట 1 గంటన్నర దీని మీద ఫోకస్ చేయండి.
ఫస్ట్ మంత్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. తర్వాత దాన్ని నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు డ్రాస్టిక్ మనం డైట్స్ చేసేసి డ్రాస్టిక్ ఏది చేసినా కూడా ఒకేసారి ఇప్పుడు 4 రోజులు మీకు ఏమీ పెట్టకుండా డైట్ చేయించాం అనుకోండి ఎలాగైనా తగ్గుతారు. కానీ హెల్దీ కావాలి కదా, హెల్దీ స్కిన్. మీరు ఒక పేషెంట్ లాగా తయారవ్వకూడదు. హెల్దీ స్కిన్ ఉండాలి, హెల్దీ బోన్స్ ఉండాలి, హెల్దీ మజిల్స్ ఉండాలి. నేను అదేమంటానంటే కొంచెం వెయిట్ ఉన్నా మీరు ఏం కంగారు పడకండి, హెల్దీగా ఉన్నారా లేదా అనేది కొంచెం ఇంపార్టెంట్. సో ఆ మంచి షేపు దాని మీద ఫోకస్ చేసుకుంటూ మనం వెళ్తామట. ఇదే పనిగా రోజంతా పెట్టుకోకండి, రోజులో 1 గంటన్నర పెట్టుకోండి అంతే. ఇప్పుడు దీన్ని శిలమాయ అంటారు, అంటే విమెన్కి. అలాగే శిలస్వేద వచ్చేసి మెన్కి, మగవాళ్ళకి చాలా బాగా నీకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం డైట్లో ఉన్నప్పుడు అన్నీ తినలేము. ప్రోటీన్ ఎక్కువ తింటారు, కార్బ్స్ బాగా తగ్గించేస్తారు. ప్రోటీన్లో కూడా మనకి చాలా వాటిల్లో ప్రోటీన్ బాడీ తీసుకోదు. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తినేటప్పుడు హోల్ ఎగ్ తినేసామనుకోండి, ఆ ఎల్లులో ఉండేది మనకు మళ్ళీ అది కొలెస్ట్రాల్గా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ చికెన్, ఫిష్ ఇవి తినేసిస్తే దాంట్లో కూడా మనకి చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి బాడీకి. మనకు తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఉన్నాయి. ఇలాంటి సపోర్టివ్ తీసుకోవాలి. ఎవరైనా ఏ విధంగా అయినా వెయిట్ తగ్గాలి అని అనుకుంటే ఇది తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కడ ఎక్సెస్ ఫ్యాట్ ఉందో అది బాగా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించేస్తుంది. ఇప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే ఎన్నో రకాల, ఇప్పుడు ధనియా కషాయం తాగండి, ఆ పసుపు, లేకపోతే అది షార్ట్స్ అని చెప్పేసి రకరకాల షార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ లేస్తే అది గుర్తుపెట్టుకుని ఒకటి ఇది తాగాలి, ఒకటి ఇది తాగాలి, ఒకటి ఇది తాగాలి, అలా ఒక 5-6 ఉంటాయి మీకు. మీరు ఆఫీస్కి వెళ్ళే లోపల, లేకపోతే మీరు వర్క్లోకి వెళ్ళే లోపల ఇన్ని తాగి మీరు వెళ్ళి ఆ డైట్ చేయాలంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే మన పక్కన ఎవరైనా ఒక డైటీషియన్ ఇలా కూర్చుని మనకి ఇస్తూ ఉండాలన్నమాట, అప్పుడే మనం అవన్నీ చేయగలుగుతాం. కానీ ఇది మనకి శిలమాయ, శిలాజిత్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంత అవసరం లేదు. బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, బోన్స్ని స్ట్రెంథన్ చేస్తుంది, పెయిన్స్ తగ్గిస్తుంది, తర్వాత స్ట్రెస్ని తగ్గిస్తుంది, నిద్ర పడుతుంది, హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది మనకి. అవన్నీ ఇది చేసేస్తుంది. మనం దీనికి మనం కొంచెం హెల్ప్ చేసాము అంటే కొంచెం ఆ యోగా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి మనం చేస్తే సరిపోతుంది అన్నమాట. మేము ఆల్రెడీ వాడేవండి, మాకేమీ అంత అనిపించలేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఇది కాదండి, శిలాజిత్ అనే అందరూ అంటారు. కానీ మనకి ఆ ఒరిజినల్ ఆ ప్యూరిటీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ట్రెడిషనల్గా తయారైన శిలాజిత్. ఇది ఊరికే అలా పట్టుకొచ్చి ఏదో వాష్ చేసేసి చేసింది కాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో ఇస్ ద బెస్ట్. వెయిట్ తగ్గాలంటే, బరువు తగ్గాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక్కటి వేసేసుకుని నేను బరువు తగ్గిపోతాను అని అనుకోకండి. చాలామందికి స్టబ్బన్ ఫ్యాట్ లాగా మిగిలిపోతుంది. అంటే ఏం చేసినా కూడా నా పొట్ట దగ్గర కొంచెం తగ్గట్లేదండి, లేకపోతే నా హిప్స్ దగ్గర తగ్గట్లేదు ఎందుకో అని అంటారు. ఇది వాడితే ఏదైతే ఎక్కడ స్టబ్బన్గా మీకు ఉండిపోయిందో అది కూడా తగ్గుతుంది అన్నమాట. సో దీని హెల్ప్ మనం అలాగే కంప్లీట్గా యోగా వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలో కనుక మనం చేస్తే ఫస్ట్ మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. అది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ వెయిట్ తగ్గాలని. అసలు వాళ్ళు నార్మల్గా ఉంటారు, అంత ఒబేస్లో కూడా ఉండరు. నేను వాళ్ళకి కౌన్సిల్ చేస్తాను, ఎందుకు తగ్గాలనుకుంటున్నావు, ఏం తగ్గాలనుకుంటున్నావు, నీకు ఏం కావాలి అని చెప్పి. సో అంతా కౌన్సిల్ చేస్తాం మనం. కౌన్సిలింగ్ చేసి అప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది మొదలు పెడతాం. శిలాజిత్ ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది వెయిట్ లాస్ కోసం? శిలాజిత్ 2 to 3 months, అంటే ఇయర్కి 1 yearలో అంత వాడితే సరిపోతుంది. ఇన్ కేస్ కొంతమందికి ఏదైనా కావాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సజెస్ట్ చేస్తాం. వాళ్ళకున్న దాన్ని బట్టి, వాళ్ళకున్న ఇష్యూస్ని బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టి చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు అర్ణయోగ ఆముదం అంటే అది అందరికీ అదొక దివ్య ఔషధం. అంటే ఇది ఈ సమస్యకి ఆ సమస్యకి అని లేకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు వాడుతూ ఉన్నారు. అయితే ఇది వెయిట్ లాస్లో ఈ శిలాజిత్తో పాటు అర్ణయోగ ఆముదము చాలామంది ప్యాక్ కూడా వేసుకుంటున్నాము, మా పొట్ట తగ్గిపోతుంది అని. అది ఎట్లా చెప్తారు మ్యామ్? అది చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా. అది ఇంటర్నల్గా కూడా ఒక స్పూన్ కంపల్సరీ. ఇప్పుడు ఏదైతే వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ వాళ్ళకు కూడా చెప్తాం, ఒక స్పూన్ తీసుకోండి అని చెప్పి నైట్. అలాగే ప్యాక్ వేసుకోవడం, ఎక్కడ ఎక్సెస్ ఉందో అక్కడ ప్యాక్ కూడా వేసుకోండి అని చెప్తాం. అది పైన ఉన్న ఫ్యాట్ ఎక్కువ, లోపల ఉన్న దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ప్యాంక్రియాటిస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సపోజ్ వాళ్ళు ఇక్కడ ప్యాంక్రియాటిక్ రోజు ప్యాక్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చింది, తర్వాత ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం కూడా తగ్గింది.
అని ఎవరో ఆ వీడియో చూసి ఇలా మన ఆయిల్ వాడి రిజల్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు పొట్ట చాలా లూజ్ అయ్యి మెత్తగా అయ్యి హాయిగా ఉందండి, ఫ్యాట్ కూడా తగ్గింది అని వచ్చి మనకి ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇది పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు, చాలామందికి మగవాళ్ళకి ఎక్కువ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది. వాళ్ళు కనుక రెగ్యులర్గా వేసుకోవడం వల్ల ఆ ఫ్యాట్ అనేది ఖచ్చితంగా, అంటే ఇదేం 10 రోజులు వేసుకుంటే 5 రోజులు వేసుకుంటే కాదు, అలా ఒక నెల 2-3 వేసుకుంటే, అంటే 10 days వేసుకుంటే రిజల్ట్ తెలుస్తుంది, మనకి ఏమవుతుంది అనేది తెలుస్తుంది. కానీ రెగ్యులర్గా వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. బాడీ ఎలా ఉంటుందంటే, బాడీకి మన మైండ్ ఉంటుంది, అలాగే ఎవ్రీ ఆర్గాన్కి మైండ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పెట్టడం మానేస్తున్నామో అది ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం ఎక్కువైపోతుంది, దాచిపెడుతుంది. ఎందుకంటే ఇది పెట్టదు అనేది వాళ్ళకి బాగా ఉంటుంది అన్నమాట. సో అందుకే మనల్ని అర్థం చేసుకోవాలి, ఫస్ట్ మన బాడీని అర్థం చేసుకోవాలి. సో ఇదంతా కౌన్సిలింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నిజంగా తగ్గాలనుకుంటే ఏంటి, నువ్వు ఎలా ఉండాలి అంటే మెయింటైన్ కూడా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. చక్కగా చెప్పారు మ్యామ్. యోగా అంటే అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో యోగా సాధన అనేది ఉంది. యోగా గురువులుగా మీరు మా అందరికీ ఎప్పటి నుంచో సుపరిచితులు. ఎంతోమంది సెలబ్రిటీస్ అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. అంతేకాకుండా వెయిట్ లాస్ అనేది ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్, ఎప్పుడూ అది నడుస్తూనే ఉంటుంది. వెయిట్ లాస్ ఎలా చేస్తారు ఏంటి అనేది, ఇక్కడ వెయిట్ లాస్ అవుతే కనుక అది మళ్ళీ అంత త్వరగా బరువు పెరగరు, అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఏమైనా వెయిట్ లాస్ గురించి డౌట్స్ ఉన్నాయి, ఎట్లా కాంటాక్ట్ అవ్వాలంటే మనం కింద స్క్రోల్ చేస్తాం నెంబర్, దాన్ని కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.